హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అనలో. చూడండి ఫ్రెండ్స్, పెద్ద చేప అనమాట. అదిగోండి అలా కట్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చేతికి అస్సలు లొంగదు అనమాట. అదిగోండి పెద్ద చాకు తీసుకుని అలా కట్ చేసి అదిగోండి ముక్కల కింద చేసి వాటిని అదిగోండి దాంట్లో వేసామన్నమాట. అది చేప తలకాయ. అదిగోండి నీట్గా వాష్ చేసేసాము. కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం, కొంచెం పసుపు వేసి నీట్గా వాష్ చేసి అదిగోండి ఉల్లిపాయలు పేస్ట్ అలా దంచుకుంటే చాలా బాగుంటుంది. రోట్లోది అయితే ఇంకా టేస్టీగా ఉంటుందని మేము రోట్లో దంచాం ఫ్రెండ్స్, ఉల్లిపాయ పేస్టు. అలాగే ఇగోండి ముక్కలు కడిగేసినవి రోట్లో అయితే దంచితే చాలా టేస్టీ ఉంటుంది. అదిగోండి ఉల్లిపాయలు వేసేసాము ఫస్ట్గా. మా అమ్మ 2 దాకల్లో వండుతుందన్నమాట కూర. పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని వాటిలో నీట్గా అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాలి, తగినంత. ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసేయకూడదు. అదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసింది మా అమ్మ. ఇప్పుడే ప్యాకెట్ కట్ చేసిందనమాట. అది ఉంటే అలా వేసేస్తుంది లాస్ట్ని. అదిగోండి దాంట్లో ఆయిల్ అలా వేసేసిన తర్వాత అదిగోండి చింతపండు కూడా రసం వేసింది. దాంట్లో కొంచెం వాటరు, కొంచెం చింతపండు పులుసు వేసిందనమాట. మా అమ్మ వండుతున్న కర్రీ, మా అమ్మ వంట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇష్టం. అదిగోండి స్టవ్ మీద పెట్టేసాము. కర్రీ అయితే అదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి చేపల కర్రీ అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.